తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల పునరుద్ధరణ, పారుతున్న వాగు వంకరపై చెక్ డ్యాంలను నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. భారతదేశంలోనే ఇది ఒక వినూత్న ప్రయోగమని తెలిపారు. వనపర్తి మండలం పరిధిలోని చిట్యాల గ్రామంలో పర్యటించిన సందర్భంగా అక్కడున్న చెక్ డ్యాంను పరిశీలించిన మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఉండే ఎత్తుపల్లాలు సాగునీటిని ఒడిసిపట్టేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. 1000 ఏండ్ల క్రితం కాకతీయ రెడ్డి రాజులు కట్టిన గొలుసు కట్టు చెరువులు తెలంగాణకు ఆదెరువుగా నిలిచాయన్నారు. నదీ జలాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు నిర్మించడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. దీంతో పాటు ప్రతి వాగు వంకను సజీవంగా ఉంచేందుకు చెక్ డ్యాంల నిర్మాణం జరుగుతుందన్నారు. సానుకూలతలను అనుకూలంగా మలుచుకొని ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేటువంటి బృహత్ పథకానికి ఆయన శ్రీకారం చుట్టినారు. ఈ భారతదేశంలోనే ఒక వినూత్న ప్రయోగం ఇది. తెలంగాణలో ఉండేటువంటి ఎత్తుపాలాలకు సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపం ప్రతి అడుగడుగున నీళ్లను ఒడిసిపట్టుకునేటువంటి దానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే 1000 ఏళ్ల క్రితం కాకతీయ రెడ్డి రాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు, ఆ తదనంతరం తెలంగాణకు ఆదెరువుగా నిలిచినటువంటి సాగునీటి పారుదల, ఈ కాలంలో మనకు నదీ జలాలను సద్వినియోగం చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి ఒకవైపు కాళేశ్వరము, సీతారామ లాంటి ప్రాజెక్టులు, ఇంకోవైపు పాలమూరు, రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు, డిండి లాంటి ప్రాజెక్టులు, వీటికి తోడుగా రీజనరేట్ అయ్యేటువంటి వాటర్ వాడుతూ మళ్ళీ కిందికి పోయేటువంటి నీళ్లను కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ఉద్దేశంతో ప్రతి వాగును వంకను సంవత్సరం పొడవునా కూడా సజీవంగా ఉంచేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టినారు. అందులో భాగమే వనపర్తి నియోజకవర్గంలో ఒక 15 చెక్ డ్యాంల నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం ఇచ్చి డబ్బులు మంజూరు చేసినారు. పోయిన సంవత్సరం 5 చెక్ డ్యాంలు ఇస్తే 60 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి వాటి ఫలితాలను రైతాంగానికి అందించినాం. అదేవిధంగా గత సంవత్సరం మార్చి 8 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వనపర్తి జిల్లాకు వచ్చిన సందర్భంగా అప్పుడు మంజూరు చేసినటువంటి ఒక 10 చెక్ డ్యాంలను మొత్తం కంప్లీట్ చేసినాం. ఆ కంప్లీట్ అయిన